అఫీషియల్గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష, రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అధ్యక్ష. అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో ప్రతి స్కూల్లో కానీ మా ఏరియాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అందులోకి వెళ్ళి అడుగుతుంటే కనుక చాలా మంది విద్యార్థుల్ని మీకు తల్లికి వందనం పథకం వచ్చిందా అంటే కనుక అందులో సగం మంది మాకు తల్లికి వందనం పథకం రావట్లేదు అన్నారు అధ్యక్ష. ఎందుకు రావట్లేదని కారణం అడుగుతుంటే కనుక కరెంటు బిల్లు 300 దాటితే ఆ పథకం కట్టదు అధ్యక్ష. అదేవిధంగా దయచేసి వినండి ప్లీజ్ అధ్యక్ష. అదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. నెలవారీకి ఆశా వర్కర్లకు కానీ లేదంటే మిగతా వారికి కానీ 11,000, 12,000 జీతాలు వచ్చే వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే కనుక ఈ పథకాన్ని కట్ చేశారు అధ్యక్ష. అసలు మీరు ఈ పథకం 30 లక్షల మందికి ఇప్పటి వరకు అందట్లేదు అధ్యక్ష. అసలు ఏ కారణం చేత మీరు అందించట్లేదు, మీరు అందించే ఉద్దేశం ఉందా లేదా గౌరవ మంత్రి గారు తెలియపరచాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, ఇజ్రాయెల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మ ఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష. అమ్మ ఒడి కాదు అధ్యక్ష, అది తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్గా చెప్పేవాడు. రెండు అమ్మ ఒడి రాలేదని అదేంటారా, రాలేదనింది అమ్మ ఒడి మనం ఇచ్చేదేమో. మీరు మాట్లాడాలంటే నేను కూర్చుంటాను. ప్లీజ్ మీరు మాట్లాడదలుచుకుంటే ఒక్క నిమిషం సార్, చేరుతో మాట్లాడండి సార్. వాళ్ళకి ఎందుకు సంబంధం? వాళ్ళు మాట్లాడదలుచుకుంటే చేరుతో చెప్పండి సార్. మీతోనే మాట్లాడుతున్నాను సార్, నేను చైర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను సార్. మాకు ఏ రూల్ పెట్టారో అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్. వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్ వాళ్ళకి. దయచేసి సార్ ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు సైడ్ కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను మాట్లాడే హక్కు నాకు ఉంది కదా అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏమన్నారు, పాఠశాలలకు వెళ్ళాను, అక్కడ అమ్మ ఒడి ఎంతమందికి వస్తుందని అడిగారంట. ఆ ప్రోగ్రామే లేదు. ఇప్పుడు తల్లికి వందనం ఆబ్వియస్లీ అక్కడ రాలేదని అంటారు. ముందర తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నాను. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ 2, 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష. పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకొని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 2, ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదు అన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్? రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. యాప్కోస్కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా వింత అధ్యక్ష. రూల్స్ మీరు పెడతారు, గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు.
కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి, పాఠాలు చెప్పించుకోండి. ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా క్లియర్గా వచ్చింది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష. ప్రాసెస్ ఫాలో అయ్యాం, అర్హులందరికీ మేము ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రెండు, కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ రెండు జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్రం వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష, అది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు, అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రమేష్ గారు మాట్లాడుతూ నెలకి 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష. ఇచ్చింది సంవత్సరానికి 13,000 రూపాయలు అధ్యక్ష. అది కూడా మళ్ళీ చివరి సంవత్సరంలో ఇంకొక 500 తగ్గించారు అధ్యక్ష. ఇచ్చింది 4 సంవత్సరాలు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అర్హులు ఉన్నా అంతమంది అర్హులకి ఇస్తాం అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష. ఎట్లా ఇవ్వాలి అధ్యక్ష? అడిగేదానికి కూడా ఉండాలి, ఏదో బేసిస్ ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది. రేషన్ కార్డు లేదంటున్నారు. ఎస్, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష. కొత్త కార్డులు డిజైన్ చేసాం. ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు అధ్యక్ష. ఆ రేషన్ కార్డులో డిజిటల్ స్మార్ట్ కార్డు ఇచ్చాం, నీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టాం, పెట్టి కార్డు ఇస్తున్నాం. కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఎవరు ఉంటే మిస్ అయి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం.